హరి ఓం. సంసార సాగర విశాల కరాళ కామ నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగల సదూర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార వృక్షమఘ బీజమనంత కర్మ శాఖాయుతం కర్ణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ జలధౌ పతితో దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార సాగర నిమజ్జన ముహ్యమానం సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం దీనం విలోకయ కరుణానిధే మాం. ప్రహ్లాదఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఏకేన చక్రమపరేణ కరేణ సింధుతనయామవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయహస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓం తత్సత్. హరి ఓం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. కృష్ణం వందే జగద్గురుం. అంతఃకరణ శుద్ధి ద్వారా ఆత్మానుభవము అని ఇప్పుడు చదవబోతున్నది. అంతఃకరణ శుద్ధి గురించి తెలుసుకునే ముందర అసలు అంతఃకరణం అంటే ఏమిటి, దానికి అశుద్ధి ఏమిటి, దానివల్ల నష్టం ఏమిటి, అది దానివల్ల వచ్చే లాభం ఏంటి, శుద్ధి చేస్తే ఆ శుద్ధి చేసేది ఎవరు అసలు మొదలైన ప్రశ్నలకు సమాధానాలు కావాలి. సరే, అంతఃకరణము అంటే అంతః లోపల, కరణము అంటే పనిముట్టు అనగా బాహ్యేంద్రియాలేమో కాకుండా జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో బయట సమాచారాన్ని చేరవేసి ఈ అంతఃకరణం దాన్ని కోఆర్డినేట్ చేసి అంటే విశ్లేషణ చేసి ఏది ఎలా నిర్ణయించాలో అది అలా చేసి అది ఎగ్జిక్యూషన్కి పంపిస్తూ ఉంటుంది. అసలు ఆ అంతఃకరణం అనేది 4 రకాలుగా ఉంది. ఒకటి మనస్సు. ఈ మనస్సు ఏమో ఒక యూడి క్లర్క్ లాంటి వాడు అనమాట, ఒక నోట్ రైటర్. సంకల్పం వికల్పం 2 చేస్తాడు. ఏమండి ఈ బంగినపల్లి మామిడి పండు చాలా బాగుంటుంది, దీన్నేమో మనం తింటే ఇదివరకు చాలా చిన్న ప్రెసిడెంట్స్ ఉన్నాయి, చాలా తీయగా ఉంటుంది, అన్నింటికన్నా ధర తక్కువ, దానికి బడ్జెట్ ఉంది, మనకి దాని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకే చేశారు అని చెప్పి ఒక నోట్ రాసి ఆ బుద్ధి అనే ఆఫీసర్ దగ్గర పెడుతుంది. ఆ బుద్ధి ఏమంటుంది, ఎస్ కొనుక్కుందాం అని ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. దాన్ని బుద్ధి అన్నారు. ఇదేమో నోట్ రైటింగ్ వాళ్ళు ఏమో మనస్సు అన్నారు. అదే బుద్ధి నిశ్చయం చేసేదాన్ని బుద్ధి అన్నారు. చిత్తం అంటే ఏమిటి? చిత్తం అంటే ఈ రికార్డులు ప్రీసిడెంట్స్ ఉన్నాయన్నానే
ఆ వాసనలు వెనకాల రికార్డ్ రూమ్లో ఉంటాయి, అవన్నీ ఫైల్స్, బోర్డ్ అండ్ ఫైల్స్ ఉంటాయి. అందులో ఈ వాసనలన్నీ నిలవ ఉంటాయి అన్నమాట. ఆ వాసనలు దాన్ని ఆ చిత్తంలోంచి అవన్నీ ప్రెసిడెంట్స్ అన్ని తీసి యూడీ క్లర్క్ ఒక నోట్ ప్రిపేర్ చేస్తాడు. అది చిత్తం అంటారు. అహంకారం అంటే ఏంటి? సరే బుద్ధి ఎస్ అని నిర్ణయం చేసేసింది కదా, ఆ ఫైల్ మరి తీసుకెళ్ళి బీరువాలో పెట్టేస్తే ఏం లాభం? అదేమో ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్కి పంపించాలి. అంచేత ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంటు అహంకారం అంటారు దాన్ని, అనగా ఇంప్లిమెంట్ చేసేది అది. కాబట్టి ఇలాగా మనస్సే, అంతఃకరణమే 4 రకాల పనులు చేస్తూ ఉంటుంది. ఒకే అంతఃకరణం ఎప్పుడు ఏ పని చేస్తే అప్పుడు ఆ పేరుతో పిలుస్తాం. ఇదే అసలు దుష్ట చతుష్టయం, అంతఃకరణ చతుష్టయం. ఈ అంతఃకరణాన్ని వాటేసుకుని ఇది నేనే 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 అనుకునేటువంటి వాడే జీవుడు. అంతఃకరణానికి మైలు ఏంటంటావా? అశుద్ధి ఏమిటి అంటే ఆ వాసనలు, ఆ సూక్ష్మమైన ఇంప్రెషన్స్, ఇవన్నీ కూడా దాంట్లో ఉండేటువంటి చిత్తం అనే రికార్డ్ రూమ్లో ఉన్నాయని చెప్పామే. అవన్నీ కూడా మనకి కర్మఫలాలు అనుభవించడానికి వచ్చే జన్మలకి అదే కారణం. కాబట్టి ఆ వాసన పోవాలి. వాసన కోరిక, వాసన వల్ల ఏమో కోరిక కలుగుతుంది, కోరిక వల్ల ఏమో కర్మ చేస్తావు, కర్మ వల్ల ఏమో ఫలం వస్తుంది, ఆ ఫలం మళ్ళీ నీకు ఒక వాసన క్రియేట్ చేస్తుంది. ఇలా ఇంప్రెషన్స్ పరిపరి విధాలుగా ఇంప్రెషన్స్ అన్నీ క్రియేట్ అయ్యి నీ మైండ్ అనే సిలికాన్ చిప్లో రికార్డ్ అయిపోతూ ఉంటాయి. ఆ వాసనలకి ఎప్పటికీ అంతుండదు, అలాగే నీ జన్మలకు కూడా అంతుండదు. అంచేత పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేసేయనం అని ఈ చక్రం నుంచి ఎవరు తప్పించుకోలేకపోతాడు. ఎందుచేత దానికి రూట్ కాజ్ ఏమిటంటే వాసన. ఆ వాసనకి రూట్ కాజ్ ఏమిటండి? అది ఎందుకు పుడుతోంది అంటే అజ్ఞానం. అదేమిటండి అంటావా? ఆ అజ్ఞానం అంటే ఏమిటో చెప్తా విను. ఈ జగత్ అనే సత్యం, ఇదంతా ఉంది, నా దేహం సత్యం, నేను ఈ జగత్తులోని పదార్థాలను అనుభవించాలి అనేటువంటి ఐడియాస్ ఉన్నాయే, అవే వాసనలుగా పరిణమిస్తాయి. అబ్బా అశుద్ధి అంటే ఇంత గొడవ ఉందా అండి అంటావా? మరి ఆ అశుద్ధి తెలుసుకోకుండా శుద్ధి ఎలా చేస్తావు? అంచేత భగవానుడు గీతాచార్యుడు ఉపాయం చెప్పాడు. ఏమని? 6వ అధ్యాయంలో 12వ శ్లోకంలో యోగం ఆత్మవిశుద్ధయే అని ముందర నీకు ఇంటర్ లెవెల్లో మనశుద్ధి కావాలి. ఆ మనశుద్ధి కోసం ఏం చేయాలి? నువ్వు ఒక పవిత్రమైన దేశంలో కూర్చుని చక్కటి ఆసనాన్ని చేసుకుని సమంగ్రాయ శిరోగ్రీవం అన్నట్టుగా నీ కాయము శిరస్సు మెడ నిఠారుగా పెట్టుకుని వెన్నెముక నిఠారుగా పెట్టి భూమధ్యంలో నీ చూపు నిలిపి బ్రహ్మచారి వ్రతంలో ఉండి మనస్సును ఆ పరమాత్మ యొక్క విగ్రహం యందు నిలిపి మనస్సు కొంచెం శుద్ధి అయ్యేదాకా, ఏకాగ్రత కలిగేదాకా నువ్వు అలా కూర్చుని ఇంద్రియాలను నిగ్రహిస్తూ ఒక ప్రాక్టీస్ చేయాలి. దాన్ని యోగాభ్యాసం అంటారు. ఆ యోగాభ్యాసం ద్వారా నీకు 35% శుద్ధి అంటే 35% చిత్తశుద్ధి కలుగుతుంది. దానివల్ల కొంత నీకు బాహ్యమైనటువంటి ఈ కలతలు నశిస్తాయి, కల్మషాలు నశిస్తాయి, కొంత నీకు ఆనందాన్ని కలుగుతుంది. అయితే ఆ ఆనందం బ్రహ్మానందం కాదు, అది చిత్త ప్రశాంతత ఒక్కసారి కలిగింది అంతే, తాత్కాలికం. దాన్ని అభ్యాసం వైరాగ్యం రెండింటి ద్వారా దాన్ని దృఢంగా చేసుకోవాలి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గీతాచార్యులు చెప్పినటువంటి ఆత్మసంస్థ మనఃకృత్వ నకించిదపి చింతయేత్ అని 6వ అధ్యాయంలో 25వ శ్లోకం అంటే ఏమిటండి అని అడుగు. దాని అర్థం ఏమిటంటే అసలు కిటి అంతా ఇక్కడే ఉంది. ఏ ఆత్మయందు మనస్సు పెట్టాలి నువ్వు? ఆత్మసంస్థ మనఃకృత్వ అన్నాడు కృష్ణుడు. అంటే ఆత్మయందు మనస్సు పెట్టు, అప్పుడు నువ్వు నకించిదపి చింతయేత్, దేన్ని చింతించవద్దు. ఈ ఆత్మ గొడవ ఏంటండి అని అంటావా? ముందర నీకు దేహాత్మ. అసలు ఆత్మలో ఎన్ని రకాలన్నా తెలుసా? భూతాత్మ అంటే ఇప్పుడు మనకు కనిపించేటువంటి ఈ మైక్ కానీ, ఈ ఇల్లు కానీ, వాకళ్ళు కానీ, ఇవన్నీ కూడా భూతములు. భూతములు అంటే ఏంటి? పైకి కనిపించేవి. దేవతలు అంటే పైకి కనిపించుకునే ఎనర్జీ. భూతములు అంటే పైకి కనిపించేటువంటి బాడీస్. ఈ బాడీస్ అన్నీ కూడా ఆత్మలనే పేరు వాటికి కూడా. అయితే అది భూతాత్మ. అయితే మనకి ఏంటి? మన దగ్గరికి వచ్చేప్పటికి ఈ దేహాత్మ అంటే దేహమే ఆత్మ అనుకుంటున్నాం. కొంతమంది ఏమనుకుంటున్నారంటే దేహం కాదు నేను, ఇంద్రియాలు నేను అని ఇంద్రియాత్మ అంటారు. ఆ ఇంద్రియాత్మ కూడా కాదు, నేను విజ్ఞాన మనస్సు, విజ్ఞాన బుద్ధి అంచేత బుద్ధి ఆత్మ, విజ్ఞానాత్మ అంటారు. కాబట్టి నువ్వు ఏ ఆత్మ మీద మనసు పెట్టాలి? బుద్ధి అని అంటే బుద్ధి కింద వెనకాల ఉండి బుద్ధిని కూడా ఎన్లివన్ చేస్తూ దాన్ని కూడా కైనటిక్ ఎనర్జీ లాగా చేసేటువంటి, దానికి కిక్ ఇచ్చేటువంటి ఆత్మ ఏది ఉందంటే అది ముఖ్యాత్మ. దాన్నే మనం ఆత్మ ప్రత్యేగాత్మ అంటారు దాన్ని.
ఆ ప్రత్యేగాత్మ యందు నీ మనస్సుని ఆ ప్రత్యేగాత్మ యందు పెట్టాలి. అయ్యా, నీకు అనేక ఆత్మలు గోచరిస్తున్నాయి. దేహాత్మ, ఇంద్రియాత్మ, మనోఆత్మ, బుద్ధ్యాత్మ, ప్రాణాత్మ. ఇన్ని ఆత్మలు చూస్తున్నావా లేదా? చూస్తున్నానండి. ఉద్ధరేదాత్మనాత్మానం అనే ఒక శ్లోకంలో కూడా అన్ని ఆత్మల గురించి చెప్పుకొచ్చాడు. అయితే ఇంత గందరగోళం ఏమిటండి అంటావా? జనరల్గా మనం ఆత్మ అంటే జీవుడు అని అనుకుంటున్నాం, లేదా మనస్సుని అర్థం చేసుకున్నాం. ఆ మనస్సే మనకి బంధమోక్షాలు కలిగిస్తున్నాయి. ఆ మనస్సు తర్వాత ఆ వెనకాల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, దాన్నే పరమాత్మని కూడా అంటారు. ఆయన్ని నువ్వు చూడలేదు అంటే మళ్ళీ గొడవ ఏంటండి? పరమాత్మ ఎవడండి అంటావా? అక్కడే ఉంది తిరకాసు. నువ్వు అనుకుంటున్న ఆత్మ నకిలీ ఆత్మ, డూప్లికేట్ సెల్ఫ్. అది ప్రాణంతో, మనస్సుతోటి అన్నిటితో చేతి కలుపుతుంది. ప్రాణంతో చేతులు కలిపితే ప్రాణాత్మ అయింది, మనస్సుతో చేతులు కలిపితే మనోఆత్మ అయింది, బుద్ధితో చేతులు కలిపితే బుద్ధి ఆత్మ అయింది, మొత్తం శరీరంతో తాదాత్మ్యం చెందితే అప్పుడు దేహాత్మ అయింది. మరి పరమాత్మ ఎవరండి అంటావా? దాన్ని ప్రత్యేక ఆత్మ అని కూడా అంటారు. ఈ దేహాత్మ నుంచి నువ్వు వెనక్కి ప్రయాణించేయి. నెక్స్ట్ ప్రాణాత్మ, నెక్స్ట్ ఇంద్రియాత్మ, నెక్స్ట్ బుద్ధ్యాత్మ, నెక్స్ట్ కర్తాత్మ. కర్తాత్మ ఎవడండి అంటావా? నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను అనుభవిస్తున్నాను అని అంటుంటామే, అది కర్తాత్మ. అదే దాన్ని అహంకారం అంటారు. ఆ అహంకారానికి కూడా వెనకాల ఉన్నటువంటి ఆత్మ నేను చూసే ఆత్మ, నాకు చేసే ఆత్మ కాదు, చూసే ఆత్మ. కాబట్టి చూసే నేను వేరు, చేసే నేను వేరు. ఆ చేసే నేనుని ఈ చూసే నేను ఎప్పుడు చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆ చూసేవాడు అసలాత్మ, ముఖ్యాత్మ అంటారు. వాడిని ప్రత్యేక్, పరమ అనే పదాలు తీసేస్తే మిగిలింది ఆత్మ. అంటే నేననే స్ఫురణ. సో నీ ఆత్మయందు మనస్సు ఉంచు అంటే అర్థం ఆ పరమాత్మయందు అంటే ప్రత్యేగాత్మయందు మనస్సు ఉంచమని. అంతేగాని నువ్వు ఏదో ఒక శ్వాస మీద ధ్యాస పెట్టు, లేకపోతే ఓ దేవత మీద మనస్సు పెట్టు అని ఇలా చెప్పేటువంటి యోగాభ్యాసాలు కృష్ణుడు చెప్పలేదు స్మా. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్య ఆత్మానమాత్మనా దేహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అని 3వ అధ్యాయంలో చెప్పారు 43వ శ్లోకంలో. అంటే అటువంటి ప్రత్యేగాత్మను కనుక నువ్వు తెలుసుకుంటే, ఆ బుద్ధికి పైన బాస్ ఎవడో తెలిస్తే అప్పుడు మనసులో నీ సత్వ రజస్తమోగుణ కార్యాలైనటువంటి కామరూపమైనటువంటి వాటిలన్నింటినీ కూడా జయించి నీకు వాసనలు లేకుండా, కోరికలు లేకుండా చేసుకోగలవు. అప్పుడు నీకు మనశుద్ధి అయిపోయినట్టే లెక్క. కాబట్టి నువ్వు శుద్ధి చేయవలసింది అంతఃకరణాన్ని కాదు, నీ మనస్సు. పాపం అది ఒక ఇన్స్ట్రుమెంట్, దాన్ని నువ్వు శుద్ధి చేసేది కాదు. నువ్వే అసలు శుద్ధి చేసుకోవాలి. నీకు తొడుగులున్నాయి. జీవుడు వీడేవాడండి అంటావు? ఈ అంతఃకరణంలో ప్రతిబింబించినటువంటి చైతన్య శకలం వీడే జీవుడు. జీవుల్లో 2 భాగాలున్నాయి. ఒకటి అంతఃకరణము, 2 జ్ఞానము. అంతఃకరణమేమో పనిముట్టు, జ్ఞానమేమో తన యొక్క ప్రతిబింబం, పరమాత్మ యొక్క ప్రతిబింబం జీవుడు. వీడు ఎలాంటి వాడండి అంటే పారాణి లాంటి వాడు. సున్నం కలిపాం, తమలపాకులు కలిపాం. కలిపితే సున్నమేమో తెలుపు రంగు, తమలపాకులేమో ఆకుపచ్చ రంగు. మరి 2 కలిపి నువ్వు నోట్లో వేసుకునేప్పటికి నీకు ఎరుపు రంగు ఎలా వచ్చింది? అలాగనే ఈ తమలపాకు రంగు, ఆకుపచ్చ రంగు కలిపి ఎరుపు రంగు ఎలా వచ్చిందో ఆ మాయలాగే ఇక్కడ జీవుడు కూడా కొంత మనస్సు, కొంత ఏమో తన చేతనమైనటువంటి ఆత్మ, ఈ 2 కలిసి జీవుడయ్యాడు. సో టోటల్గా అసలు నీకు చెప్పాలంటే నకిలీ ఆత్మ. ఈ నకిలీ ఆత్మను పట్టుకునే మనం అందరం కూడా ఈ సంసారంలో వ్యవహారాలు చేస్తున్నాం. వాడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పిపీలికం దాకా అందరూ కూడా ఈ నకిలీ ఆత్మను పట్టుకుని వ్యవహారాలు చేస్తున్నారు జగత్తులో. అయితే అది మనకు సుషుప్తిలో లేదు, గాఢ నిద్రలో ఆ మనస్సు లేదు. కాబట్టి అప్పుడు ఓన్లీ ప్రత్యేగాత్మ మాత్రమే ఉంది. ఆ ప్రత్యేగాత్మ నీ అసలైనటువంటి ఆత్మ. అంచేత నువ్వు పైకి లేచావు అనేప్పటికీ నేను లేచాను, నేను పళ్ళు తోముకోవాలి, నేను భోజనం చేయాలి, నేను స్నానం చేయాలి అని అనుకుంటున్నావు చూసావా? అది జీవభావం. ఎలాగంటే కరెంటు శుద్ధమే, చైతన్యమే. కానీ అది ఎక్విప్మెంట్తో తాదాత్మ్యం చెందిందనుకో, ఫిలమెంట్లో దూరిందనుకో, ఆ ఫిలమెంటు నేనే అని అనుకుంటే కరెంటు ఎలా ఉంటుంది? మనం నిజానికి అది నేను అనుకున్నా కూడా అవుతుందా? అవ్వదు. కరెంటే వెలుగు ఇస్తుంది, కానీ ఈ ఫిలమెంట్ వెలుగునిచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. దానికి తగిన ఎక్విప్మెంట్ ఉండాలి. ఎక్విప్మెంట్ లేకపోతే మనం దాన్ని ఎన్లివెన్ చేయలేము. కాబట్టి ఆ ఎక్విప్మెంటే మనస్సు.
ఆ మనస్సు అనే ఎక్విప్మెంట్ తోటి ఈ ఆత్మ అనేటువంటిది అన్నింటినీ భాషింపజేస్తోంది. దాన్ని బుద్ధి అనే ఉపాధిలో దూరి చైతన్యాన్ని, ఈ బుద్ధి నేనే, ఈ మనస్సు నేనే, ఇంద్రియాలు నేనే, ఈ శరీరం నేను అని అనుకున్నప్పుడు వాడు జీవుడయ్యాడు. ఆ శుద్ధ చైతన్యమే అశుద్ధిగా మారినట్లు, అంతే, నిజంగా మారలేదు. అదే ఇంద్రియాత్మైంది, ప్రాణాత్మైంది, మనోఆత్మైంది, బుద్ధ్యాత్మ, కర్తాత్మ, భోక్తాత్మ, జీవునిగా వేషం వేసుకుంది. ఆ వేషాల్లో ఆ వేషాలు తీసేయడమే ఇప్పుడు శుద్ధి చేయాల్సింది. అంచేత మనం ఈ పైన కప్పుకున్న ఈ కప్పులన్నీ తీసేస్తే అంతఃకరణ శుద్ధి. అప్పుడు నేను ఆత్మ అనేటువంటి ఒక అనుభవం కలుగుతుంది. అప్పుడు నీ సంసార భ్రాంతి అంతా పోతుంది. దాన్నే శంకర్ల వారు అధ్యాస భాష్యంలో మిథ్యాత్మ అని పేరు పెట్టారు. ఆ మిథ్యాత్మ అంటే మన ఇంగ్లీష్లో డూప్లికేట్ సెల్ఫ్. నాకు ఉపయోగించే ఈ జగత్తంతా కూడా నేను, నాది అన్నదంతా ఏంటి, నాకు ఉపయోగించేది. కాబట్టి దాన్ని గౌణాత్మ అన్నారు. గౌణాత్మ అని పేరు పెట్టారు. దాన్నే అహం, మమ, అహంకారం, మమకారం, ఈ రెండు తీసేస్తే జీవుని శుద్ధి చేసినట్టే. అంచేత ప్రతివాడు చూడండి, అహంకార మమకారాలు పోవాలండి, అహంకార మమకారాలు పోతే వాడు పరమాత్మేనండి అని అంటూ ఉంటారు. ఆ అహంకార మమకారాలు పోవడం అంటే ఏమిటి? ఇప్పుడు అహంకారం అంటే వాడి మీద ఉన్న కప్పులు తీసేయడం. ప్రత్యేగాత్మ మీద ఉన్న కప్పులు తీసేస్తే అహంకారం పోతుంది. తర్వాత ఆ మిథ్యాత్మ, వీడే పోతే ఇంక నేనే లేకపోతే ఇంకా ప్రపంచం ఎక్కడుంది? అంచేత ఈ చేసే నేను కాదు, చూసే నేనని తెలుసుకో. అదే శుద్ధాత్మ, ప్రత్యేగాత్మ. ఈ నకిలీ ఆత్మ చేసే వెర్రి పని ఏంటో తెలుసా? తన ఊహల్లోంచి ఒక నకిలీ దేవుణ్ణి సృష్టించి ఒక శిలలో బంధించి, నువ్వెక్కడికి తప్పించుకుపోవడానికి వీల్లేదు, నువ్వే నాకు శరణ్యం, నా కోరికలన్నీ తీర్చు అని ఆ వెంకటేశ్వరుని కానీ, లేకపోతే కృష్ణుని కానీ, లేకపోతే రాముడిని కానీ, లేకపోతే దేవిని కానీ కాకాపడుతూ ఉంటారు. అదేంటండి కాకా అంటారు ఏంటంటే? పూజ చేస్తున్నాం కదా. అవునయ్యా, నీ పూజలు పునస్కారాలు తీర్థయాత్రలు ఇవన్నీ కూడా నువ్వు బేరమాడుతున్నట్టే కదా. నువ్వు నాకు ఈ ముడుపు కడుతున్నాను, నాకు ఇది ఇయ్యి అని చెప్పి అడుగుతున్నావా లేదా? అడుగుతా అనుకోండి, మరి ఏదో నా బాధలు తీర్చుకోవాలి కదా. అదేనయ్యా, దాన్నే బేరం అంటారు, దాన్నే కాకా అంటారు. దాన్ని నీ ఆయన్ని కూడా నీ పరిధిలోకి లాక్కుని నువ్వు లంచం ఇస్తున్నావు అనమాట. ఆయన అబ్బా అంత మాట అన్నారు ఏంటండి అంట. చూడు, నేనన్నం కాదయ్యా, పాపం కృష్ణుడే అంటున్నాడు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం సంభవామి ఆత్మమాయయ. నేను పుట్టుకలేని వాడిని అయినప్పటికీ, అన్ని భూతములకు ఈశ్వరుని అయినప్పటికీ, నా మాయను నా గుప్పిట్లో ఉంచుకుని నేను కృష్ణుడిగా, రాముడిగా, దేవిగా, దేవతగా ప్రకటన అవుతున్నానని మూఢులు తలుస్తున్నారు. అంటే బుద్ధి లేని వారు అనుకుంటున్నారట. అంటే బుద్ధి ఉన్నవారు అనుకోరు అని అర్థం. కాబట్టి ఈ మనుష్య శరీరాన్ని పొందాలని అనుకుంటున్నారు వీళ్ళంతా. అంతేకాదు, అలా అనుకోవడమే కాకుండా నన్ను అవహేళన కూడా చేస్తున్నారు. మరి చేశారు కదా. ఇప్పుడు హిరణ్యగర్భుడు, హిరణ్యాక్షుడు, అలాగే రావణాసురుడు, తర్వాత ఈ శిశుపాల దంత్రవక్తులని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రామావతారంలో రాముడిని, కృష్ణావతారంలో కృష్ణుడిని అవహేళన చేశారు. అందుచేతనే ఆయన కృష్ణుడు క్లియర్ కట్గా చెప్పుకొచ్చాడు. ఎక్కడ 7వ అధ్యాయంలో 25వ శ్లోకంలో, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. నేను అవ్యక్తుడిని, అన్మానిఫెస్టెడ్ పర్సన్ నేను. అలాంటిది మేనిఫెస్ట్ అయినట్టుగా చూస్తున్నారు ఈ బుద్ధి లేని వారు. కరెంట్ మేనిఫెస్ట్ అయిందేమో టీవీ, కంప్యూటరు, ఇవి మేనిఫెస్ట్ అవుతున్నాయి, కానీ కరెంట్ మేనిఫెస్ట్ అవటం లేదు కదా. కానీ వీటిలన్నింటినీ మేనిఫెస్టేషన్కి కారణమైంది కరెంటు. అలాగే నేను అన్నింటికీ కారణం, కానీ నేను ఎవరికి కనిపించను. ఎందుచేత కనిపించవయ్యా అని అంటే, యోగమాయా సమావృత, నా యొక్క మాయ చేత నేను ఆవరించబడ్డాను. అంటే నా మాయ నీ కళ్ళకి ఆవరించబడింది, నీ కళ్ళకి నా మాయ వల్ల నేను కనిపించకుండా పోతున్నాను. మూఢోయం నాభిజానాతి. అంచేత మూఢులందరూ కూడా నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఏమని? నేను పుట్టుక లేని వాళ్ళుగా తెలుసుకోలేకపోతున్నారు. అజం, అవ్యయం, నాకు వ్యయం లేదు, అంటే నేను మారలేదు, నేను రాముడిగా మారలేదు, కృష్ణుడిగా మారలేదు, దేవిగా మారలేదు. తర్వాత ఆయన ఎవరు? కరుణామయుడు. ఆయన పేరేంటి? మన కరుణామయుడు. యేసుక్రీస్తు యెహోవాగా మారలేదు, యేసుక్రీస్తుగా మారలేదు, అలాగా మారలేదు. నేను అసలు మారనే లేదు, ఎప్పుడూ ఒకేలా ఉంటాను. అయితే అందరూ నేను మారినట్లుగా చూస్తున్నారు.
ఎంతచేత భగవానుడు నన్ను ఎవడైతే అజుడుగాను అవ్యక్తుడుగాను లోక మహేశ్వరుడుగా తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానులు. వాళ్ళు సర్వపాపం నుంచి ముక్తి పొందుతారు. అంటే సర్వపాపం అంటే ఏమిటి? ఇక్కడ పాపములు అంటే నువ్వేదో పాపం పుణ్యం అది కాదు. అవిద్య, కామ, కర్మ అనేటువంటి ఈ 3 పాపాలు. ఈ పాపాల నుంచి విడిపడతాడు. అంచేతనే ఆయన సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ పాపం నుంచి విడిపడతారు, మీరంతా పాపం నుంచి విడిపడిపోతారు నన్ను పట్టుకుంటే అని ఎందుకు చెప్పాడో తెలుసా? అవిద్య పోతుంది, కామం అంటే డిజైర్ పోతుంది. డిజైర్ ఉంటేనే కదా నువ్వు యాక్షన్ చేస్తావు, కర్మ పోతుంది. సో అవిద్య ఇస్ మూలం, అవిద్య ఇస్ ని రూట్ కాజ్. అవిద్య మీన్స్ అజ్ఞానం, తెలియకపోవడం. ఏం తెలియకపోవడం? నిన్ను నువ్వు తెలుసుకోలేకపోవడం, నువ్వెవరో నీకు తెలియదు. అందుచేత నీకు ఒక డిజైర్ ఏర్పడింది. ఆ డిజైర్ వల్ల ఒక కర్మ చేసావు, ఆ కర్మ వల్ల ఒక ఫలం అనుభవిస్తావు, ఆ ఫలం వల్ల నువ్వు అనుభవించడానికి మళ్ళీ నువ్వు జన్మెత్తుతావు. ఇలాగా జనన మరణ సంసార చక్రం నుంచి ఇలా తప్పించుకోలేకపోతుంటే అప్పుడు నన్ను పట్టుకో, అప్పుడు నువ్వు సంసార చక్రం నుంచి విడిపడతావు అని చెప్పి ఆ పరమాత్మ నీకు ఎన్నో కాషన్స్ ఇచ్చాడు. అయినా నువ్వు వింటే కదా. అంచేత నిన్ను కానీ నీ మనస్సును కానీ శుద్ధి చేయాలంటే ఆ ప్రత్యేగాత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం పొందితేనే. అది ఎంఏ లెవెల్ అనుకోండి. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే అని ఆ జ్ఞానంతో సమానంగా నిన్ను పవిత్రం చేసేది కుంభమేళాలు కాదు, ఈ దీన్ని ఏమంటారు పుష్కరాలు కాదు, తర్వాత ఈ దేవతా కళ్యాణాలు కాదు. నేను దేవుడికి కళ్యాణానికి 20,000 ఇచ్చానండి, వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి. అవంతా నన్ను పవిత్రం చేసుకుంటుంది అనుకుంటున్నావా? అంతా శుద్ధ తప్పు. ఎందుకంటే అత్యంత పవిత్రం చేసేది ఒక్క జ్ఞానమే తప్ప తక్కిన ఈ కర్మ కానీ, ఉపాసన కానీ, ఈ భక్తి యోగం కానీ నిన్ను పవిత్రం చేస్తుందని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞానమే అత్యంత శ్రేష్టమైంది అని చెప్పి భగవానుడు డిక్లేర్ చేశాడు గీతలో. అయితే అది ఎంఏ స్టేజ్ కాబట్టి దాన్ని అందుకోవాలంటే కొంత డిసిప్లిన్ కావాలి, కొంచెం నైతిక విలువలు కావాలి, కొంత మైండ్ కంట్రోల్ కావాలి. అంచేత నువ్వు ఇన్ డ్యూ కోర్స్ ఇంటరు, బిఏ ఇది పాస్ అవ్వాలి మెల్లిగా. ఎంఏ అంటే పిహెచ్డీకి రావాలంటే ఇవన్నీ పాస్ అవ్వాలి. అలాగే ఇన్ డ్యూ కోర్స్ నీ అంతే నువ్వు ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందగలవు. అంచేత అంతఃశుద్ధి, అంతఃకరణ శుద్ధి కావాలంటే కంప్లీట్గా 100% కావాలంటే మాత్రం జ్ఞానమే సంపాదించాలి. జ్ఞానాన్ని తప్ప ఇంక నీకు 100% ఇచ్చేది ఏమీ లేదు. అంచేత దాని గురించి చూడండి ఎన్నిసార్లు చెప్తున్నాడు ఆయన. తద్బుద్ధయ తదాత్మన తన్నిష్ట తత్పరాయణ గచ్చంతి అపునరావృతం జ్ఞాన నిర్ధూత కల్మషాహ అంటాడు. జ్ఞానేన తదా జ్ఞానం ప్రకాశయతి తత్పరం అంటాడు. తస్మాత్ బ్రహ్మణి తే స్థితా అంటాడు. అంటే నువ్వు ఆ బ్రహ్మమే అని అంటున్నాడు. ఆ బ్రహ్మంలోనే ఉంటావు అంటే ఇప్పుడు లేవని కాదు, ఇప్పుడు ఉన్నావు, ఆ జ్ఞానం వల్ల లేవని కాదని అని అనుకుంటున్నావు. బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత, ఇది బ్రహ్మయోగం. కృష్ణుడు చెప్పింది బ్రహ్మయోగం చెప్పాడు. మీరందరూ కర్మయోగం పట్టుకుంటున్నారు, అసలు బ్రహ్మయోగం పట్టుకోవటం లేదు. కర్మయోగం ఫస్ట్ స్టెప్, నో డౌట్, ఫస్ట్ ఫారం. ఉపాసన సెకండ్ స్టెప్, సమాధి యోగం థర్డ్ స్టెప్, జ్ఞానం బ్రహ్మయోగం ఫోర్త్ స్టెప్. ఈ బ్రహ్మయోగాన్ని సాధిస్తే అక్షయమైన సుఖం కలుగుతుందని గీతాచార్యులు గీతలో చెప్పారు. బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖం అక్షయమశ్నుతే అని హామీ ఇచ్చారు 5వ అధ్యాయంలో 21వ శ్లోకంలో. బాగా చదవండి అది తీసుకుని. అదే బ్రహ్మ నిర్వాణం 5:24లో అదే బ్రహ్మ నిర్వాణం అంటాడు ఆయన. అప్పుడే అంతఃకరణ శుద్ధి 100% అవుతుంది. పరిశుద్ధాత్మ స్వరూపులు అవుతావు. క్రిస్టియన్స్ చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ స్వరూపులారా అన్నట్టుగా నువ్వు పరిశుద్ధాత్ములు అవుతావు, విదితాత్ములు అవుతావు. అంచేత అంతఃకరణ శుద్ధి కాదు, మనకు కావాల్సింది జీవుడిని శుద్ధి చేయడం ఎలా. ఎందుకంటే అసలు ప్రాబ్లం అంతా జీవుడిలో ఉంది. జీవుడికే ఈ సంసార రోగం. వాడే అంతఃకరణం జడం అయినప్పటికీ అందులో దూరాడు. ఆ అంతఃకరణలో దూరి దుఃఖాలు తెచ్చుకుంటున్నాడు. అంచేత గీతాచార్యులు వారు ఏం చెప్పారు? ఉద్ధరేదాత్మనాత్మానం, అదే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపులాత్మన. అటువంటి మనస్సు స్వాధీనమైతే అదే బంధువు, నీకు మనసు స్వాధీనం కాకపోతే అదే శత్రువు అని చెప్పి అంటూ ఉంటారు. త్యాగరాజుల వారు కూడా మనసు స్వాధీనమైన అనేటువంటి ఒక గీతం పాడారు. అలాగే సంత మహాత్ములు కూడా మనస్సునే సంబోధించి పాటలు పాడతారు, పద్యాలు కానీ అభంగాలు కానీ దోహాలు కానీ చెప్తూ ఉంటారు. అయ్యా మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు నేనేం చేయాలి? నా కర్తవ్యం ఏంటి? నేను జీవుడిగా ఎందుకు అయ్యాను? నేను దేవుడిగా ఎలా మారుతాను?
ఎప్పుడు నా సంసార రోగం పోతుంది, నేను ఎప్పుడు ముక్తుడిని అవుతాను, ఎంత సాధన చేయాలి, దానికి ఏ భగవంతుని కొలవాలి, ఎవరిని శరణు వేడాలి, నా ఈ ప్రశ్నలన్నీ నాలో దొలిచేస్తున్నాయండి అంటావా? ఇప్పుడు నీకు చిత్తశుద్ధి 50% మాత్రమే. నీకు అంతఃకరణ శుద్ధి కలిగింది అనడానికి తార్కాణం ఇదే నిదర్శనం. ఎందుకంటే ఆ జిజ్ఞాస మొదలైన చూసావా, అదే 50% చిత్తశుద్ధి కలిగింది. ఇంకా తక్కిన 50 ఏం చేయాలి? ఈ నేను నకిలీ దేవుడిని శుద్ధి చేస్తే ఈ నేను శుద్ధి చేయి, ఆ నకిలీ దేవుడిని శుద్ధి చేయి, ఆ దేవుడిని కూడా శుద్ధి చేయాలి నువ్వు. అందుకనే గీతాచార్యుల వారు తేషాం సతయుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. ఏ జ్ఞానయోగం ద్వారా నువ్వు నాకు పొందుతావో ఆ బుద్ధియోగం నేను నీకు ఇస్తాను. అంటే నకిలీ దేవుడు, సగుణ రూపంగా ఉన్నటువంటి దేవుడు నీకు ఇస్తానంటున్నాడు, హామీ ఇస్తున్నాడు. ఎప్పుడు నీకు నిర్గుణ స్వరూపంగా ఒరిజినల్ దేవుడిని భజిస్తావో ప్రీతిపూర్వకంగా భజించాలి, అది కండిషన్. ఎల్లవేళలా భజించాలి, ఇదో కండిషన్. ఇస్తాను అన్నది ప్రామిస్ ఆఫ్ గాడ్, గాడ్స్ ప్రామిస్. గాడ్ ప్రామిస్ అంటూ ఉంటాం కదా, మన పిల్లలు అంటూ ఉంటారు గాడ్ ప్రామిస్ అని. చూసావా ఆయన ఎంత దయ్యో నీ మీద. నేను వారిలో జ్ఞానదీపాన్ని వెలిగిస్తానంటున్నాడు. యేసుక్రీస్తుకి కాదు దయ, కృష్ణుడికి కూడా బ్రహ్మాండమైన దయ ఉంది. అందరూ అనుకుంటున్నారు యేసుక్రీస్తు కరుణామయుడు అని, కానీ యేసుక్రీస్తు కన్నా ముందరే ఉన్నాడు క్రైస్ట్. ఆ క్రైస్టే మన కృష్ణుడు. అంచేత అజ్ఞాన చీకటిని పారదలో నేను జ్ఞానదీపాన్ని వెలిగిస్తానంటున్నాడు ఆయన. అయితే నువ్వు మాత్రం ఆయన వైపు తిరగటం లేదు, అది వచ్చిన గొడవ. సరే, ఇలా చెప్పుపోతుంటే రాత్రి పగలు తెలియదు. తద్బుద్ధయ తన్నిష్ట తదాత్మాన తత్పరాయణ గచ్చంతి అభినరావృతం జ్ఞాన నిర్ధోత కల్మష అని భగవానుడు దీని యందు ఈ జ్ఞానయోగం శ్రద్ధ లేని వాళ్ళకి అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసారవాత్మని అని కూడా శాపం పెట్టారు. అంచేత వాళ్ళు ఈ మృత్యు సంసారంలో పడి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరసేను అంచేతను వాళ్ళందరూ కూడా నీచయోనుల్లో, అంటే ఇప్పుడైతే నువ్వు ఏదో శరీరంతో చక్కగా బ్రాహ్మణ జన్మ లేకపోతే మన నర జన్మ పొందావు, కానీ తర్వాత జన్మలో నువ్వేమవుతావో తెలియదు. కుక్క నక్క బల్లి కూడా అవ్వచ్చు. అంచేత క్షిపామి అజస్రం అశుభాన్ ఆశ్రయిషు అవయోనిషు అని 16వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్పారు. అంచేత అధమగతిని పొందుతారు. కాబట్టి నాకు ఏమీ తెలియదండి, నాకు శాస్త్రం తెలియదండి, నేను ఎవరిని కన్సల్ట్ చేయలేదండి అని అంటే అదే ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని మన కోర్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. నీకు లాగా తెలియదంటే అది ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. నువ్వు చచ్చినట్టు నువ్వు మర్డర్ చేసావు, చచ్చినట్టు శిక్ష అనుభవించవలసిందే అంటారు. అలాగా నాకు ట్రాఫిక్ రూల్స్ తెలియవండి, నాకేమో ఎవరు చెప్పలేదండి అంటే కుదరదు. ట్రాఫిక్ రూల్స్ తెలుసుకుని నువ్వు డ్రైవ్ చేయాలి, అంతేగా నాకు తెలియదంటే సీజ్ చేస్తారు. అలా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. అలాగే ఇగ్నోరెన్స్ ఆఫ్ భగవద్గీత ఈజ్ నో ఎక్స్క్యూజ్. కాబట్టి భగవద్గీత చదివించు. అలా ఎలాగైతే శాస్త్రం తెలియదని అంటే ముట్టుకుంటే, ఇప్పుడు అగ్ని ఉంది దాన్ని ముట్టుకుంటే కాలుతుంది, నాకు తెలియదండి కాలుతుందని చెప్పి ముట్టుకో చూద్దాం, అలా ముట్టుకోవే అప్పుడు తెలుస్తుంది. అంచేత నువ్వు భగవాన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ ఇగ్నోర్ చేస్తావు. ఏంటి భగవద్గీత చదివేది ఏమిటి, వినేది ఏమిటి అని అంటావు. అదే తక్కిన జ్యోతిలక్ష్మి డ్యాన్సులకు కానీ లేకపోతే సినిమాలకు కానీ వెళ్ళమంటే నువ్వు 3 గంటలు క్యూలో నిలబడి టికెట్ కొని మరీ వెళ్తావు. అంచేత దీనికి కనీసం 1 గంట రోజు 1 గంట భగవద్గీతకి నువ్వు నీ యొక్క టైం కేటాయిస్తే నీకు శాస్త్రం అంతా తెలిసిపోతుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి. శాస్త్రం అంటే నీకు శాసించి చెప్పేది, ఇలా నడుచుకో అబ్బాయి అంటుంది. అసలు దేనికైనా సరే నువ్వు చూడు, బైలాస్ ఉంటాయి, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, అలా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది, సివిల్ ప్రొసీజర్ కోడ్ అని ఉంది, ఇంటర్నేషనల్ లా అని ఉంది. అలాగే భగవద్గీత యూనివర్సల్ లా. దీన్ని పట్టుకుని దీన్ని విచారించకుండా నువ్వు ఏం పని చేసినా దండగే, ఎందుకంటే నీ మృత్యుముఖంలోకి తోసేస్తుంది. అంచేత ఇది ప్రపంచానికే ఒక కాన్స్టిట్యూషనల్ లా భగవద్గీత. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే అంతఃకరణ శుద్ధి అంటే వివరంగా పెద్దలను అడిగి శాస్త్రాన్ని అడిగి తెలుసుకో. నీకు ఎంతవరకు అంతఃకరణ శుద్ధి అయిందో నువ్వే అనుభవానికి వస్తుంటే నీకే. అంచేత యోగాభ్యాసం చేస్తుంటే ఆఖరికి ఆ బంగారం లాంటి జ్ఞానం పొందావో నీవు కూడా అర్జునులాగా నష్టో మోహ స్మృతిర్లబ్ధ అనే బ్రాహ్మీ స్థితిని పొందుతావు అంటూ గీతాచార్యులు ముక్తాయింపుగా నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అర్జున, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంచేత సర్వ ఉపాధుల యొక్క ధర్మాలన్నింటినీ తోసిపుచ్చేసి నేను కాదు అనుకుని ఆ ప్రత్యేగాత్మ యందు నువ్వు కనుక నీ మనస్సుని పెట్టినట్టయితే అది అంతఃకరణ శుద్ధి 100% ఇస్తుంది. కాబట్టి
నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కార్యనని చెప్పినట్లు నీ కర్తృత్వ భోక్తృత్వ వాసనలన్నీ వదిలి ఏకమేవాద్వయం బ్రహ్మ సచ్చిదానంద బ్రహ్మ మామేకం శరణం రజ అన్నట్టుగా నీవు అంతఃకరణ శుద్ధి 100% దక్కాలి అంటే అహం బ్రహ్మాస్మి సచ్చిదానంద బ్రహ్మమేకం నేనే అనేటువంటి దాని రియలైజేషన్ కావాలి. అప్పుడు మొత్తం పాపాలు క్షాళితమైపోతాయి, స్వస్వరూప ఆనందం లభిస్తుంది. ఓం తత్సత్. అన్నాజీరావు, సెల్ నెంబర్ 9703313715, శారదానగర్, వనస్థలిపురం, హైదరాబాద్. ఓం తత్సత్.